ఆషాఢ మాసం చివరి ఆదివారం సందర్భంగా మార్కాపురం మండలంలోని ముద్దసానమ్మ గండిలో స్వయంభూవుగా వెలిసిన ముద్దపానమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని శాకాంబరి అలంకారంలో అంగరంగ వైభవంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శాకాంబరి అలంకారంలో కొలువుదీరిన ముద్దసానమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు మార్కాపురం మండలంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు అమ్మవారికి శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని శాకాంబరి అలంకారంలో శోభమానయానంగా అలంకరించి మంగళహారతులు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో హోమాలు, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఇక భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ముద్దసానమ్మ ఆలయం దినదిన అభివృద్ధి చెందుతుందని, ఆలయ అభివృద్ధికి భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఆలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణంతో పాటు అమ్మవారి గిరి ప్రదక్షిణ మార్గం నిర్మాణం కూడా చేపట్టాల్సి ఉందని తెలిపారు. ఈ పవిత్ర నిర్మాణ కార్యక్రమాలకు భక్తులందరూ తమ వంతు సహాయ సహకారాలు అందించి ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ముద్దసానమ్మ అమ్మవారి కృపకు పాత్రులు కావాలని అర్చకులు పిలుపునిచ్చారు. ఇక అమ్మవారి శాకాంబరి అలంకారంతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.